ఉండాలి, లేదా ఒక పెన్ ఉంటే అది ఒక యాంగిల్లోనే పెట్టుకోవాలి. ఇది మాత్రమే ఓసిడియా, ఇంకేమన్నా కూడా ఉన్నాయా? లేదు, చాలా రకాలు ఉన్నాయి ఓసిడి. మీరు ఇప్పుడు చెప్పింది ఏంటి అంటే పర్ఫెక్షనిజం, నీడ్ ఫర్ పర్ఫెక్షనిజం. పెన్ ఒక యాంగిల్లో ఉండాలి, కీస్ ఈ పద్ధతిలోనే ఉండాలి, రిమోట్ ఇలానే ఉండాలి అనేది ఇది నీడ్ ఫర్ పర్ఫెక్షనిజం. కొన్నిసార్లు నీడ్ ఫర్ సిమెట్రీ. ఒక పటం తీసుకున్నారు అనుకోండి, ఆ పటం గోడకి చాలా సిమెట్రికల్గా ఉండాలి అనేది అది నీడ్ ఫర్ సిమెట్రీ. ఇంకోటి మీరు ఇందాక అడిగిన క్వశ్చన్, దట్ ఈస్ ఫియర్ ఆఫ్ కంటామినేషన్. అంటే నేను క్లీన్గా జర్మ్స్ తోటి కానీ కెమికల్స్ తోటి కానీ డస్ట్ తోటి కానీ ఏదన్నా కంటామినేట్ అయ్యిందేమో అని చెప్పి ఎక్సెసివ్గా క్లీన్ చేసుకోవడం, ఎక్సెసివ్గా చెక్ చేసుకోవడం అనేది ఫియర్ ఆఫ్ కంటామినేషన్. ఈ మూడు కాకుండా చాలా రకాలు ఉన్నాయి. సో బేసికలీ చెక్కింగ్ అండ్ డౌట్స్ అంటే నేను గ్యాస్ స్టవ్ ఆపానా లేదా, సిలిండర్ నేను ఆపానా లేదా, గీజర్ స్విచ్ ఆపానా లేదా, లాక్ సరిగ్గా వేసానా లేదా. సో ఒకసారి మనం చూసుకుంటే సరిపోతుంది, కానీ ఓసిడిలో ఉన్నప్పుడు ఎన్నిసార్లు చూసుకున్నా ఆ డౌట్ క్లారిఫై కాదు. సో రిపీటెడ్గా చూసుకోవాల్సి ఉంటుంది. దట్ ఈస్ డౌట్ అండ్ చెక్కింగ్ అన్నమాట. ఇంకో కేటగిరీ ఏంటంటే బ్లాస్ఫెమీ. బ్లాస్ఫెమీలో దేవుడి గురించి ఆలోచించిన, ప్రే చేసుకోవాలని అనుకున్నా, దేవుడి గురించి నెగిటివ్గా ఆలోచనలు రావడం, తిట్టినట్టు లేకపోతే వ్యతిరేకంగా చేసినట్టు అలాగా రావడం అనేది బ్లాస్ఫెమీ. ఇంకో రకం సెక్షువల్ థాట్స్. ఇప్పుడు ఆపోజిట్ సెక్స్ని చూసినప్పుడు నగ్నంగా కనిపించడం కానీ, ఇమేజరీ కానీ, లేకపోతే వాళ్ళతో అసభ్యంగా ప్రవర్తించినట్టు ఆలోచన కానీ రావడం అనేది సెక్షువల్ థాట్స్. ఒక్కోసారి ఏమవుతుందంటే చాలా మందికి గేజింగ్ వస్తుంది. అదంటే నేను వాళ్ళ ప్రైవేట్ పార్ట్స్ చూస్తానేమో, చూడరు కానీ చూస్తానేమో, వాళ్ళు చూస్తున్నట్టు అనుకుంటున్నారేమో, ఇలాంటి డౌట్స్ కూడా వస్తుంటాయి. ఓకే, ఇవే కాకుండా ఇంకా చాలా రకాలు ఉన్నాయి దీంట్లో. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ హార్మ్ రిలేటెడ్ ఆబ్సెసివ్ థాట్స్. ఇట్లా అంటే నేను వేరే వాళ్ళని పొడి చేస్తానేమో, లేకపోతే నన్ను నేను పొడి చేసుకుంటానేమో, నేను సూసైడ్ చేసుకుంటానేమో. వాళ్ళకి సూసైడ్ చేసుకోవాలని కానీ, వేరే వాళ్ళని హార్మ్ చేయాలని కానీ, తనకు తాను హార్మ్ చేసుకోవాలని కానీ ఏమాత్రం ఉండదు, కానీ చేస్తానేమో అనే డౌట్ మాత్రం ఉంటుంది. ఆ డౌట్ రిపీటెడ్గా వచ్చేసరికి అవాయిడెన్స్ బిహేవియర్లోకి, కంపల్సివ్ బిహేవియర్లోకి వెళ్ళిపోతారు. ఇవే కాకుండా కొన్ని మైనర్ అబ్సెషన్స్ ఉంటాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ కలరే వేసుకోవాలి. కొన్నిసార్లు చూసారా, ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు నేను రెడ్ కలరే వేసుకోవాలి, లేకపోతే వైట్ కలరే వేసుకోవాలి, ఇది వేసుకుంటేనే నేను ఎగ్జామ్ పాస్ అవుతాను, ఈ పెన్ ఉంటేనే ఎగ్జామ్ పాస్ అవుతాను. అట్లాగా కొన్నిసార్లు నంబర్స్ ఏదన్నా మూడ్లో చేయాలి. కొన్నిసార్లు కలర్స్, నాకు గ్రీన్ కలర్ అడ్డొచ్చింది అని అంటే, ఎదురొచ్చింది అంటే అది మంచి చిహ్నం అన్నట్టు. సో ప్రతిసారి వాళ్ళు ఏదైనా పని చేయాలి అని అంటే ఆ కలర్ అడ్డొచ్చేలాగా చూసుకుంటారు. ఓకే, అలా చాలా రకాల ఓసిడీస్ ఉన్నాయి.